ప్రతి పాపి చచ్చిపోయాడంటే దానికి కారణం నువ్వే. నేను కారణం కాకూడదు. నేను కారణం కాదుకోకూడదు కాబట్టి నాకేం చెప్పన్నాడో, ఏం చెప్పని చెప్పాడు దేవుడు అది చెబుతున్నా. ఏం రాసుకోవట్లా. వాస్తవ కండిషన్ సరిగ్గా లేదు. కట్కి వచ్చింది, వచ్చింది, చాలా నొప్పిగా ఉంది, మాట్లాడుతున్నా చాలా ఇబ్బందిగా ఉంది. సో అతను ప్రభు అడిగి, ప్రభు ఏంటయ్యా ఉపవాస ప్రార్థన నాకు ఈ కంటి నొప్పి అంటే, నేను నీలో ఉన్నా కదా. నా ప్రభు చెప్పు, నాకు నేను నీలో ఉన్నా కదా. ఎందుకు ఆ డౌట్ వచ్చింది నీకు? నిలబడు, మాట్లాడు, నీవు మాట్లాడు, నువ్వు నేను నీలో ఉన్నా అంటే నా దేవుడు ఎప్పుడు నాలో ఉంటాడు. అది నాకు తెలుసు సంగతి. నా దేవుడు ఎనీ టైం నాతోనే ఉంటాడు, నాలోనే ఉంటాడు. చెప్పను చెబుతున్నా. మారకపోతే, మార్చుకోకపోతే, పరిశుద్ధంగా ఉండకపోతే ఇచ్చాగుంటాయేంటి? దాని బాధ్యత నేను కాదు. నేనేం చెయ్యాలో నాకు శక్తి వంచన లేకుండా చేస్తున్నా. ఎందుకంటే నా సంఘం పరిశుద్ధ సంఘంగా ఉండాలని. నా సంఘం మీరు అందరూ ఆయా సంఘాలు చూసుకుని అది బాగుంది, అది బాగుంది, అది బాగుంది, ఆడ బాగుంది అనుకుంటా. అంత డామినిస్కే, దీనికంటే ఎక్కడ బాగుండదు. కానీ మీరు నా సంఘం వాళ్ళకంటే బాగుండాలని కోరిక. వారికంటే నా సంఘం బాగోవాలి. నా సంఘం విశ్వాసులే. చక్కని ప్రార్థన చేస్తారు మీరు, చక్కని పాటలు పాడతారు మీరు, మంచి ప్రార్థన చూసి మీకుంది. మీకంటూ గొప్ప ఎవరు లేడు ఇక్కడ. అందరూ భక్తులే, ప్రార్థనా పరులే, మంచి ప్రార్థన, శ్రేష్టమైన ప్రార్థన మన సంఘం ప్రజలు కదా. మీకంటే ఎవడు గొప్ప అక్కడ? కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతిరోజు దేవునితో ఉండాలి. దేవునితో ఉండాలి మనం, దేవుని దగ్గర ఉండాలి మనం. పరిశుద్ధ సంఘంగా ఉండాలంటే ప్రతిరోజు దేవునితో గడిపేవారుగా ఉంటేనే మంచిది. ఆచారంగా, అలవాటుగా, నామకార్థంగా మనం ఉండటం అనేది క్షేమం కాదు. చెప్తున్నప్పుడు, పిలుస్తున్నప్పుడు వచ్చి వినేవారుగా ఉంటే శ్రేష్టం. దేవుడు చెప్పాడు, నేను మాట్లాడుతున్నానయ్యా వినండి అని చెప్పాడు. ఇరిమియా నువ్వు వెళ్ళు, నిలబడయ్యా అని చెప్పాడు. వెళ్ళే ముందు నడువుకి నార కట్టుకొని చెప్పాడు. చూడ మాట సారి ఇరిమియా గ్రంథం 12వ అధ్యాయం చూద్దాం. ఇరిమియా 12:1 చూద్దాం త్వరగా. నీవు నీతివంతుడు కనపడదు, దేవుడు నీతివంతుడు. నేను వాదిస్తుంటే నీతికి కనపడ్డావయ్యా. ఇరిమియా అన్నాడయ్యా, నేను ఈ పక్షంగా ఉన్నానయ్యా, ప్రజలందరూ దూషిస్తున్నారయ్యా, ప్రజలందరూ దూషిస్తున్నారయ్యా. మరి మేము నీతివంతులము, మనం నిలబడమని చెప్పాము. మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతూ ఉంటే, బోధిస్తూ ఉంటే, ఖండిస్తూ ఉంటే, గర్జిస్తూ ఉంటే అందరూ నన్ను దూషిస్తున్నారయ్యా. అయితే నువ్వు మాత్రం ఇదిగా ఉండవయ్యా. అయినను న్యాయం విధించడం గురించి న్యాయం చెప్పాలి నువ్వు అన్నాడు దేవుడు. ఇది అంటాడు, దేవా నువ్వు నీతివంతుడు కదా, నీ పక్షి ఉన్నా కదా, న్యాయం చెప్పాలి నాకు. నువ్వు ప్రజలకి నాకు మధ్యవర్తి నీవే కాబట్టి వారి పక్షంగా నా పక్షంగా నీవే న్యాయం చెప్పాలి, న్యాయం చేయాలి. ఎందుకయ్యా ఇది అంటే ప్రజలతో మాట్లాడుతున్నా, ప్రజలు బలపరుస్తున్నా, ప్రజలు కాపాడుతున్నా, హెచ్చరిస్తున్నా, గర్జిస్తున్నా, వారి క్షేమం కోసం దివారాత్రులు నేను ప్రార్థన చేస్తున్నా, వారి పక్షంగా పడ్డాను నేను. మరి వారు నా మాట వింటున్నా, నా బోధ వింటున్నా, సహకారం లేదు, సన్నిధిలో లేరు, ఎక్కడో ఉన్నారు. అయితే వారికి నాకు మధ్యవర్తి నీవయ్యా. నీవు ఎలాంటివంటే నీతివంతుడివయ్యా, నీవే వారికి నాకు మధ్యలో న్యాయమూర్తిగా ఉండి న్యాయం తీర్చాలి. నేను సరిగా పని చేయలేదా, వారు సరి అవ్వటం లేదా, న్యాయం చెప్పోయా అన్నాడు. తర్వాత దుస్తులు తమ మార్గాల్లో వర్ధుడు ఎలాగయ్యా ప్రార్థన చేశాడు అట్లాగే ఉంటున్నాడు, ప్రార్థన చేయడం అట్లాగే ఉంటున్నాడు. పాపం చేసేమో వర్ధులుతా అంట. ప్రార్థన చేసేవాడు డబ్బులు లేవు, పాపం చేసేవాడికి ఇస్తామని డబ్బు ఉంది. ఎక్కడి డబ్బు? పాపం వల్ల వచ్చి జీతం అది. ప్రార్థన చేసేవాడికి, యేసు ప్రభువును నమ్ముకున్న వాడికి డబ్బు లేదంట. దుస్తులు వర్ధల నేల, మహావిశ్వాసఘాతకులు
ఆ, నీవు వారిని ఆ, నీవు వారిని నాటుచున్నావు, వారు అంటే ఏమంట, వారు ఏ తడుతున్నారు, నాటావు నువ్వు, వేరు తడుచునే ఉన్నారు. చదువు. ఆ, ఎదిగి పొలముదుచున్నారు, వారి నోటికి నువ్వు సమీపంగా ఉన్నావు, కానీ వారి అంతరంగములకు ఏంట, నోటికేమో దగ్గర అంతరంగం ఏమో దూరం. అంటే ఏంటి, నీ నోటి దగ్గర నోటికేమో మాయగా బండి చూడయ్యా బాగా వాక్యం చెప్ప అంటున్నావు అనుకో మిమ్మల్ని కాదు, ఊరికి అర్థం కూడా చెప్తున్నా. ఆయన అన్నమాట అదేగా, వారి నోటికి నువ్వు దగ్గరగా ఉండవయ్యా. ఇరిమి అంటాడు, ఇరిమియా నేనయ్యా, నువ్వయ్యా ప్రజలకు దగ్గరగా ఉండవయ్యా, కానీ నువ్వయ్యా దేవుడా, నువ్వయ్యా హృదయాలు ఎవరు లేరు, హృదయాలు లేవయ్యా, హృదయాల్లో లేరయ్యా. ఏంటి ఇంతమంది కోటాను కోట్ల మంది సృష్టిలో ప్రార్థనలు వాక్యాలు చెబుతూ ఉంటే ఎవరు లేరా? మారేమంటూ మస్కా కొడతారు, మారేమంటూ మస్కా కొడతారు, ఆ మస్కాలోనే దేవుని మాట మరిచిపోతారు, ఆ మస్కాలోనే దేవుని మాట మరిచిపోతారు. మారాలి నీ బతుకే మారాలి, మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. నువ్వు మారకుండా నోటితో మాట్లాడి హృదయంలో ఏసై లేకుండా, వాక్యం లేకుండా, దేవుడి సోట్యం లేకుండా నిస్సరసను ఉంటే మార్పు లేదు నీకు. నోటి సమీపం ఉండవయ్యా, నువ్వు అంతరంగంలో ఏసై లేడయ్యా. ఎంతకాలం హృదయంలో లోపల యేసు లేకుండా, వాక్యమే లేకుండా, ఆత్మే లేకుండా, శుద్ధీకరణ లేకుండా లోకస్తులుగా లోక పాపులు జీవిస్తూ ఉంటావు. ఆయన ఏం చేశాడు? ఆయన ఎవరో నీ తక్కువ చేశాడా? నీ నాటాడు, నీరు పోసాడు, ఎదిగావు నీవు, పలుస్తూ నిన్ను ఫలింపు చేస్తున్నాడు. నిన్ను ఫలింపు చేసే నా దేవుడు నీకు యజమాని అయితే, నిన్ను ఫలింపు చేసే నా దేవుడు నీకు దేవుడైతే ఆయనతో ఉండాలి నువ్వు, ఆయన సేవించాలి నువ్వు, నమ్మకంగా ఉండాలి నువ్వు, పరిశుద్ధంగా ఉండాలి నువ్వు, స్వచ్ఛంగా ఉండాలి నువ్వు, యథార్థంగా ఉండాలి, యేసు క్రీస్తులాగా ఉండాలి నువ్వు. వాళ్ళు ఏం లేకుండా ఎలా అంట, మారేమంటూ మస్కా కొడతారు, ఆ మస్కాలోనే దేవుని మాట మర్చిపోతారు. మర్చిపోయడం ఏమన్నారంట, మర్చిపోలేకున్నారు, పొలంలో ఉండారు. మర్చిపోయిన వాళ్ళు పొలంలో ఉంటారు. మర్చిపోకుండా వారు యేసుతో ఉండారు. మన ఈ జీవితాలండి యేసుక్రీస్తు ప్రభుని స్వచ్ఛంగా ఆరాధన చేయాలి. నువ్వు ఇంటర్నల్ లైఫ్, ఎక్స్టర్నల్ లైఫ్ ఎక్కడ చూసినో యేసు ప్రభుల వారిని చూస్తే లోటే ఉండకూడదు, లోపమే ఉండకూడదు, పరిపూర్ణ పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి నువ్వు. అప్పుడు ఆయన ఇష్టపడతాడని చూసి ఆయనకు ఇష్టలుగా ఉండాలి మనం. ఆయన కోరిక వ్యక్తిగా ఉండాలి నువ్వు. యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను కోరుకుంటున్నాడు. ఆయన నేను నిన్ను కోరుకుంటున్నా. యేసే మాట, నేను నిన్ను కోరుకుంటున్నానయ్యా. ఆయన అడిగాడు, ఎందుకయ్యా నువ్వు దావీదు కోరుకున్నావయ్యా? దావీదుని కోరుకోడు కాడమేంటయ్యో, ఏంటి స్పెషాలిటీ అంటే ఆయన చెప్పాడు, అతడు నా దాసుడయ్యో, అందుకని నేను దావీదుని కోరుకున్నానయ్యా అని చెప్పాడు. రెండోది ఏం చెప్పాడంట, అతడు నాకు ఇష్టానుసారుడయ్యా, నాకు ఇష్టడు అయినా. అంత ఏంటయ్యా అంత ఇష్టం ఎందుకయ్యా అంటే, లోపలయ్యా దావీదు అంతరంగమయ్యా, లోపల శ్రేయస్కరమైన నిష్కపటమైన భక్తి ఉందయ్యా. ఎక్కడట? దావీదు లోపట అంతరంగంలో లోపల భాగం అంతా నా దేవుని సన్నిధి, నా దేవుని ఆత్మ, నా దేవుని ప్రభావం దావీదు లోపలంట లోపల శ్రేయస్కరమైన అంటే నిష్కపటమైన భక్తి కలిగి ఉండాను. అందుకని ఆయనంటకు ఇష్టం అయ్యా. భక్తి మనం కోరుకోకూడదు. భక్తులంటే పరిశుద్ధతే ఆ వ్యక్తిని కోరుకుంటే అది శ్రేష్టం.
యేసు అన్నాడు, యేసుని కోరుకున్నా నేను. ఎందుకు కోరుకున్నావా అంటే, దావీదయ్యా లోపల హృదయాంతరంగములో నిష్కపట భక్తి కలిగి ఉన్నాడయ్యా, అమ్మకి ఇష్టమయ్యా అన్నాడు. రెండోది అడిగాడు, ఎందుకయ్యా ఆయన కోరుకున్నా కదా, అంత ఇష్టం ఎందుకయ్యా అంటే ఆయన ఏం చెప్పాడంట, ఆయన నా ఉద్దేశాలను నెరవేర్చేవాడు. దావీదయ్యా నాకు ఒక ఆలోచన ఉంది, ఇశ్రాయేలు పట్ల, ప్రజల పట్ల నాకు ఒక ఆలోచన ఉంది, ఉద్దేశం ఉందయ్యా, నా ఉద్దేశం మొత్తాన్ని నెరవేరుస్తాడు ఆయన. నెరవేర్చే శక్తి ఉంది ఆయనకి, ఆ పరాక్రమం ఉంది, ఆయన శూరుడు ఆయన. అందుకని ఆయన అంటే నాకు ఇష్టమయ్యా, నా ఆలోచనలు, నా ఉద్దేశాలు నువ్వే నెరవేర్చగలవు, ఎవరు నెరవేర్చలేరు. అందుకని నువ్వంటే నాకు ఇష్టమయ్యా అని చెప్పాడు. మూడో చెప్పాడు, నాలుగో చెప్పాడు, సుబుద్ధి కలిగిన వాడు అని చెప్పాడు. మంచి బుద్ధి ఉందయ్యా, అది శ్రేష్టమైన బుద్ధి అట. ఆయనకు దావీదుకున్న బుద్ధి శ్రేష్టమైనది, విలువైనది, మంచి బుద్ధి, సుబుద్ధి. మంచి బుద్ధి కలిగి ఉంటే అతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ వర్ధులుచ్చి ఉండాను అని రాయబడి. అందుకని నాకు ఇష్టడయ్యా అని తర్వాత నాడు, ఆయన నిత్యము నా సన్నిధిలోనే ఉంటాడయ్యా, నా సన్నిధిలో ఉంటాడు ఆయన. ఎప్పుడు వెళ్దామో సన్నిధికి, ఎప్పుడు ప్రార్థనకి వెళ్దామో, ఎప్పుడు డోర్లు ఓపెన్ చేస్తారో మొదలుగా వెళ్ళాలని ఆరాటంతో, దేవా నీ కోసం నా ప్రాణం తుష్టగోలుతా ఉందయ్యా, నీ కలుసుకోవటం కోసం, నీ మొక్క చుట్టుకో, నీ మొక్క కాంతులను ఉండటం కోసం అయ్యా నా ప్రాణము తుష్టగొడుచుందయ్యా, ఆరాటపడుతుందయ్యా. ఎందుకయ్యా అంటే, నేను నీ సన్నిధిలో రావాలయ్యా. ఎందుకు సన్నిధి కంటే, నీ సన్నిధిలో నువ్వు ఉండవయ్యా, నీ ఇల్లయ్యా, నీ సన్నిధి అయ్యా, నువ్వు ఉండే స్థలం అయ్యా. నేను వచ్చయ్యా నిన్ను కలుసుకోవటాకయ్యా, నిన్ను కలవటానికి ఎక్కడికి రావాలంటే నేను నీ సన్నిధికి రావాలా. నీ సన్నిధికి ఎప్పుడు వచ్చేదనయ్యా, ఎప్పుడు తెల్లారదయ్యా, ఎప్పుడు తెల్లారదయ్యా, తెల్లారి వెంటనే నేనే మొదటిగా ఉండాలి, గుళ్ళో నేనే మొదటిగా నీ సన్నిధిలో ఉండాలి, ఎప్పుడు వచ్చేదనని ఆరాటం అంట. అందుకని దేవుని సన్నిధిలో ఉండే వ్యక్తి అయ్యా, నిత్యం నాతోనే ఉండే వ్యక్తి అయ్యా, అందుకని నాకు చాలా ఇష్టమయ్యా అన్నాడు. తర్వాత ఆయన చెప్పి, ఎందుకయ్యా అంత ఇష్టం అంటే, అతను ఆ మాట అంటూ ఉండగానే నాతాను తీసుకుని పర్వతం మీదకి వెళ్తాడు దేవుడు. నాతాను పర్వతం పైకి రా అంటాడు. నాతాను పర్వతం మీదకి వెళ్ళి నిలబడతాడు. నిలబడినాక దేవుడు నాతాను ఇద్దరే ఉంటారు పర్వతం మీద ఉండి. వారు ఏం మాట్లాడుతున్నారంటే, అయ్యా దేవుడు, నువ్వు దేవుడు కదా, దావీదుకు ఇష్టడు కదా, ఎందుకు అంత ఇష్టం అడిగేవు కదా నువ్వు, దావీదంటే నీకు ఎందుకు అంత ఇష్టమయ్యా అడిగేవు కదా నువ్వు. అయితే వినయ్యా, ఒక్కసారి పర్వతం మీద నుంచి కింద చూడయ్యా అని చెప్పాడు. పర్వతం మీద నుంచి కిందకు వంగి చూడయ్యా అని చెప్పాడు. దావీదు ఎక్కడున్నాడయ్యా అని అడిగాడు. దావీదయ్యా దేవుని సన్నిధిలో ఉన్నాడయ్యా. ఏం చేస్తున్నాడయ్యా, ఏం చేస్తున్నాడు అడిగితే నాతన్నాడు, అయ్యా అతడు నా గద్దింపుకు లోబడిన వాడిగా కనపడుతున్నాడయ్యా. గద్దించిన ఎవరిని? దావీదు. ఎవరు గద్దించారు? ఎస్, థ్యాంక్ యూ. ఎవరు గద్దించాడు? నాతాను గద్దించాడు. దావీదునికి వెళ్ళి నాతాను, ఏం దావీదా, ఏం తిస్తుడు కదా, భక్తుడు కదా, ప్రార్థనాపరుడు కదా, ఇది ఏంటయ్యా ఇది అని దావీదుని నాతాను ప్రవక్త గద్దించాడట. గద్దించగానే దావీదు గద్దింపుకు లోబడిపోయాను. రెక్లెస్గా మాట్లాడలా, రివర్స్ అయిపోలా. నువ్వెవడు చెప్తాకి అనలా, నువ్వెవడు చెప్తాకి మా తెలీదా అనలా. నేను రాజు అయితే నువ్వు ఆప్టల్ పాస్టర్ గారు నువ్వు చెప్తే ఎన్ని ఏందిరా అనలా. ఎప్పుడైతే దావీదుని నాతాను ప్రవక్త గద్దించాడో, గద్దించిన వెంటనే గద్దింపుకు లోబడ్డ. అది అతను ప్రత్యేకత. దావీదులో ఉన్న ప్రత్యేక జీవితం ఏంటంటే, ప్రవక్త గద్దిస్తే, సేవకుడు గద్దిస్తే, అభిషక్తులు గద్దిస్తే గద్దింపుకు లోబడిపోవాలి. అభిషక్తులు గద్దించే, ఎందుకు గద్దించావంటే
నిన్ను సరి చేయడానికి, నిన్ను మార్చడానికి, నీ జీవితంలో ఉన్న లోటు లోపాలు సరిచేసి నిన్ను పరిపూర్ణ పరిశుద్ధ జీవితంలో చక్కబెట్టి నడపడానికి నేను నిన్ను గద్దిస్తున్నా. ఆ గద్దింపుకి దావీదు లోబడ్డాట. గద్దింపు లోబడిపోయి సరెండర్ అయిపోయాడు. అక్కడి నుంచి లేచి ఇంట్లో నుంచి లేచి ఎడకెళ్ళాడంటే దేవుని సన్నిధికి వచ్చేసాడు. దేవుడు అన్నాడు, నాతాను చూడు అటు చూడు అన్నాడు. చూసి పర్వతం మీద నుంచి నాతాను కింద చూస్తే దావీదు దేవుని సన్నిధిలో ఉండెను. ఏం చేస్తున్నాడు దావీదు దేవుని సన్నిధిలో? దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు అంటే దేవుడు చెప్పాడు, దావీదు అయ్యా కన్నీరు గారుస్తున్నాడయ్యా. ఆ కన్నీరు అంట బైబిల్లో మాట్లాడుతుంది, దావీదు కన్నీటిలో కపటము లేదు అంటాడు దావీదు. ఈ మాట పెద్ద అక్షరం రాసిన బైబిల్లో. దావీదు కన్నీటిలో కపటము అంటే మన గేడి తీయడం ఏంటంట, అన్నీ ముసలి కళ్ళనీళ్ళే వేసినట్టుగా. ఏడుపు రాదు, ఏడుపే రాదు. ఒకళ్ళు ఏడిసినా ముసలి కన్నీళ్ళు గారుతాం మనం. దేశాన్ని దేవుడు అన్నాడు, దావీదు ఏడుస్తున్నాడు చూడు, నాతాను కింద చూడయ్యా, దేవుని సన్నిధిలో దేవుని ఇంటిలో దావీదు ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు అంట ఏంటంట, కపటము లేని కన్నీరు గారుస్తున్నాడయ్యో, నిష్కపటం కన్నీరు గారుస్తున్నాడయ్యో, భయంతో కన్నీరు గారుస్తున్నాడయ్యో. అది గద్దింపు లోబడి ఆ గద్దింపుని క్రియాపూర్వకంగా చూపిస్తున్నాడయ్యో. ఎలా చెప్పగలవయ్యా నువ్వు అన్నాడు. నాతన్నాడు, ఎలా చెప్తాయంటే ఆయన చూడు, కింద చూడు, ఆ వేదన చూడు, ఆ కన్నీళ్ళు చూడు. అందుకని నాకు ఇష్టమేంటే దావీదంటే, ఎందుకంటే అతడు నిష్కపటమైన కన్నీరు గార్చిన వ్యక్తి అయ్యా. నిష్కపటమైన కన్నీరు, వేదంతో రోదంతో గద్దెముకు లోబడి నిజమైన కన్నీరు కార్చి ప్రార్థించిన వ్యక్తి అయ్యా. పశ్చాత్తాపం కలిగిన వ్యక్తి అయ్యా, హృదయాలు చించిన వ్యక్తి అయ్యా అని చెప్పాడు. 6వ కీర్తన చదువుదా. నేను మూలుగుచు అలసి ఉన్నాను, రాత్రంతా కన్నీరు కార్చారయ్యా. ఎలాగా ఎలా ఖర్చంట? ఎస్, మూలుగుతున్నాను నేను. ఎందుకు మూలుగుతున్నావే దావీదు? ఎందుకు మూలుగుతున్నావు నీవు? నీ కన్నీరు ఏంటంటే అయ్యా నీవు నన్ను గద్దించవయ్యా. వాస్తవం ఏం చెప్పాలైనా, ఏం చెప్పాలి? నాతానయ్యా నన్ను గద్దించాడయ్యా, ఆయనకు ఏడుపు వచ్చిందని చెప్పాలి కదా. అదే వాస్తవం. గద్దించింది ఎవరు? నాతాను. దేవుడికి ఏం చెప్పాలైనా, దేవా నేను పాపంలో పడిపోతే, పాపిగా ఉంటే నాతానయ్యా నువ్వు పాపాత్రుడు చెప్పి నేను గద్దించాడయ్యా. ఆ గద్దించగానే ఆ ఒళ్ళంతా పులకరించి ఎడపడుతుందని చెప్పాలి. కానీ ఆయన అన్నాడు, అయ్యా ములుగుతున్నావయ్యా, రాత్రంతా ములిగానయ్యా, రాత్రంతా ఏడ్చానయ్యా, ఏడుస్తూనే ఉన్నాను నేను. తర్వాత నా కన్నీళ్ళు చేత నా పడక కొట్టుకుపోతుందయ్యా, రాత్రంతా ఏడ్చాను. పై వచ్చు మొదటి 6:1 ముందు, యెహోవా నీ కోపము చేత గద్దించింది ఎవరు? నాతాను. మరి ఆయన దావీదు ఏమన్నాడు? ఎవరు గద్దించాడా? గద్దించిందేమో నాతాను. దేవుడు ఏం చెప్తున్నాడు ఆయన, నువ్వు గద్దించావయ్యా. వాస్తవం ఏం చెప్పాలి ఆయన అంటే? అర్థం ఏంటి? నాతాను గద్దించాడంటే దేవుడు గద్దించినట్టే. యాజకుడు గద్దిస్తే దేవుడు గద్దించినట్టే. నాతాను గద్దించాడయ్యా అని చెప్పట్లా దావీదు. అయ్యా నా మీద కోపడ్డావా? నీ పరిశుద్ధుడే, నీ పాపాత్ముడు అయిపోయావు కదా, నువ్వు కోపడ్డావయ్యా. నువ్వు గద్దించగానే ఏడుపు వచ్చిందయ్యా. ఎంత ఏడుపు అంటే రాత్రంతా మురుగులతో ప్రార్థన చేస్తున్నా, కన్నీరు కారుస్తున్నా, కపటము లేని కన్నీరు కారుస్తున్నా. ఎందుకంటే నీవు నన్ను గద్దించావయ్యా, నీ గద్దింపుకు నేను లోబడ్డా. నువ్వు గద్దిస్తే నేను లోబడ్డా. నువ్వు గద్దిస్తుంటే ఏడుస్తున్నా, గద్దిస్తుంటే నా స్థితిని చూసుకున్నా, నా స్థితిని మార్చుకుంటున్నానయ్యా అంటే దావీదు చూపిస్తున్నాడు. నాతాను చూడు, నాతాను దావీదు ఏడుస్తున్నాడయ్యా, కన్నీరు కారుస్తున్నాడు. ఆ కన్నీటిలో
కపటం ఉందయ్యా, కపటం లేని కన్నీరు కారుస్తున్నాడయ్యా. ఎందుకయ్యా కన్నంటే గద్దిస్తూ నువ్వయ్యా నీ పేరు ఎక్కడ బయటికి తేకుండా అయ్యా, దేవా నీవు నన్ను గద్దించావయ్యా, అతనిలో నువ్వు ఉండవయ్యా, నా తల నువ్వు ఉండి నువ్వు గద్దించవయ్యా, నా స్థితిని చూపించవయ్యా, నా జీవితాన్ని చూపించవయ్యా. కాబట్టి నేనే కన్నీరు గారుస్తున్నా అయ్యా, కన్నీరు గారుస్తు నీ గద్దింపుతో నన్ను, నీ కోపంతో నన్ను గద్దించొద్దయ్యా. గద్దించే అయిపోయింది. క్షమించయ్యా, క్షమించయ్యా, మన్నించయ్యా, సహాయం చేయి. ఏడుస్తున్నా, కన్నీరు గారుస్తున్నా, కపటంలో కన్నీరుతో నేను ఎంతో ఏడుస్తున్నా ప్రభువా, సహాయం చేయయ్యా. నీ గద్దింపులో పడతానయ్యా, నీ గద్దింపులో పడతాను నేను. నీ గద్దింపు శ్రేష్టమైందయ్యా, నీ గద్దింపు విలువైందయ్యా. నువ్వు గద్దించకపోతే ఇంకా పాడైపోతాను నేను. కాబట్టి సకాలంలో రైట్ టైంలో నీవు నన్ను గద్దించి నా స్థితిని మార్చే గద్దింపు ఇచ్చావయ్యా. కాబట్టి ఏడుస్తాడయ్యా, క్షమించయ్యా. 6వ వాక్యం కూర్చే, 6వ వాక్యం. నేను మునుగుచ్చు అలసిపోయానయ్యా, రాత్రి అంతా ఏడ్చి 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 కన్నీరు గార్చి ఏడుస్తూ ఉంటే నా పరుపు అంతా ఎంత అది అక్కడున్నది అంటే ఎంత ఏడ్చంటే కపటం లేని కన్నీరు. కపటం లేని కన్నీరు అంటాకి ఏంటంట, ఏడుస్తూ ఉంటే ఎంత ఏడ్చుంటాడో, కొండల కుండలు ఏడ్చుంటాడు. ఎంత ఏడ్చాడో దావీదు హృదయం నిండా దేవుని కృప ఇక్కడ దాకా ఉంటుంది. ఆయన ఏడుస్తున్నాడు అయ్యా, రాత్రి అంతా ఏడుస్తూ ఉంటే నా పరుపు అయ్యా తేలిపోతుందయ్యా. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకుపోతుంట. అవి ఎంత విచిత్రం ఆలోచించాం మనం. ఇది కల్పిత కథ కాదండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక విశ్వాసి పశ్చాత్తాపడి, ఒక విశ్వాసి రోతంతో యేసుక్రీస్తు ప్రభు నన్ను గద్దించాడు. ఈరోజు దేవుడిని గద్దిస్తుంటే సరి చేసుకోవాలి నువ్వు. యేసయ్య నిన్ను గద్దిస్తే సమయం ఇది. ఇప్పుడు నిన్ను దేవుడు వాక్యంతో గద్దిస్తూ ఉంటే నీ జీవితం సరైపోవాలి, నీ బతుకు మారిపోవాలి, పశ్చాత్తాపడాలి. ఎక్కడ జరిగిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ భ్రష్టమైపోయావో, ఎక్కడ దేవుడు దూరంగా ఉంటున్నావో ఆ ఎది ఎరిగిన దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటే గద్దింపు గ్రహించు. ఈ గద్దింపు నా కోసం, గద్దింపు నా పాపం కోసం, ఈ గద్దింపు వలన నేను మార్చబడాలి అని గద్దింపుకు లోబడ్డ వాడికి ఏమొచ్చిందంట, కన్నీరు వచ్చిందండి. గద్దింపు లోబడ్డ వాడికి ఆ గద్దింపు ఏ గ్రహించంటే, నా దేవుడే నన్ను గద్దించాడయ్యా, నా దేవుడే నన్ను గద్దించాడయ్యా. ఎందుకు గద్దించవాయంటే నన్ను సరిచేయాలని, నన్ను బాగు చేయాలని, నన్ను పరిశుద్ధిగా చేయాలని, నన్ను గొప్పవాడు చేయాలని, నన్ను దేవునితో సమానంగా దేవుని రాజ్యంలో నిలబెట్టుకోవాలని నన్ను ప్రేమించాడయ్యా. ఆయన నన్ను ప్రేమించి నా మీద అది చాలా చాలా ప్రేమ ఉంది కాబట్టి గద్దిస్తున్నాడయ్యా. ఆ గద్దింపు నాకు అర్థమైందయ్యా, ఇది మనుషులకి ఎట్ల గద్దింపు కాదయ్యా, నీవే స్వయముగా నన్ను ప్రేమించి గద్దిస్తున్నావని గ్రహించాయా, దయచేసి క్షమించయ్యా అని పరుపు కట్టిపోయిందాగా ఏడుస్తాను. మాట కూడా అంటాడు చూడండి, 31వ కీర్తన 12 కూడా చదువుదాం. 31వ కీర్తన 12. అమ్మా మరణమై స్వర్లకు రాకుండా ఉన్న వాని వలె ఏమేంట నేను చనిపోయిన వాళ్ళగా అయిపోయి. ఎందుకంట ఇంత కన్నీరు కారిపోతే, ఇంత దుఃఖం నాకు వస్తే, ఏడుస్తుంటే నన్ను చూసుకుంటే ఎలా ఉనంటే, మరణమై స్మరణకు రాలేని వాని వలె, చచ్చిన వాని వలె పడినాయ్యా. అంతేకాదు తర్వాత నేను ఓటి కొండలాగా అయిపోయినాయ్యా. ఇంత కన్నీరు కాలినట్టు అర్థం ఏంటి, పగిలిపోయాను నేను పగిలిపోయా, ఓటి కొండ అయిపోయిందయ్యా, పడిపోయానయ్యా, పగిలిపోయానయ్యా, చితికిపోయానయ్యా, ముక్క చక్కలు అయిపోయిందయ్యా. నేను ఇప్పుడు ఎట్లా అంటే పగిలిపోయిన కొండనయ్యప్పుడు, విలువైన పాత్రను ఒకప్పుడు, విలువైన పాత్రను నేను, విలువైన వ్యక్తిని నేను, ఆత్మాభిషేకం నాకుంది. నేను పడిపోగానే పగిలిపోయానయ్యా, పడిపోగానే
పగిలిపోయానయ్యా. ఎలా అంటే ఓటి కుండ్లకు అయిపోయానయ్యా. ఓటి కుండ్లగా నా బతుకంతా మారిపోయిందయ్యా. పడిపోయాను, పగిలిపోయానయ్యా. నా జీవితం పగిలిపోయింది, నా పడక పగిలిపోయింది, అంతరంగ పగిలిపోయింది, నా బతుకే పగిలిపోయింది. పగిలిపోయిన కుండ ఎందుకు పనికొచ్చింది? పగిలిపోయిన పాత్ర ఎందుకు పనికొచ్చింది? అది చెత్త బుట్టలో పడేయటం కోసమే కదా. అయ్యా, చెత్త బుట్టలో పడేసేలాగా అయిపోయాను నేను. పగిలిపోయిందయ్యా. పగిలిపోయిన కుండ వల్ల ఓటి కుండలాగా అయిపోయాను నేను. అయ్యా, ఒక్కసారి ఈ ఓటి కుండకు మాటు వేయవా? ఈ ఓటి కుండకు మాటు వేయవా? ఈ ఓటి కుండను బాగు చేయవా? ఓటి కుండ సరి చేయవా? ఈ ఓటి కుండ మరలా మహిమేషంతో నింపువా? ఈ ఓటి కుండ నిన్ను బాగు చేసి ఈ ఓటి కుండ నిండా మరలా మహిమ ఐశ్వర్యంతో నింపి నా పొదటి పాత్రగా చేయవా అని కన్నీరు గారుస్తుంటే నా దేవుడు అన్నాడు, నీ ఓటి కుండకు నేను మాటు వేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఓటి కుండ మాటు వేస్తున్నా. పగిలిపోయిన కుండని కొత్త పాత్ర మారుస్తున్నా. ఎందుకయ్యా అడిగాడు ఆయన నాతాను. ఎందుకయ్యా ఆడు పగిలిపోయి అన్నాడు కదా. నాకు చాలా సన్న వచ్చింది మాట అంటే. నాతాను అంటాడు, ఆడే పగిలిపోయానయ్యా, కొట్టుకుపోతున్నానయ్యా అంటున్నాడు కదా. మరి నువ్వేందయ్యా పొద్దాక మాట చేస్తా, బాగు చేస్తా, మాటేస్తా, సరి చేస్తా అంటున్నావు ఏంటంటే, ఆడే నా ప్రేమయ్యా. వాడంటే చాలా ప్రేమయ్యా నాకు. నేను ప్రేమిస్తున్నాను. నేను అతని మీద ప్రేమయ్యా. అతని మీద నాకున్న ప్రేమలయ్యా. అతని పాప గుర్తురాట్లేదయ్యా. అది పశ్చాత్తాప చూస్తున్నాను నేను. పాపం అంతా కడిగేశాను నేను. అతను పశ్చాత్తాప చూస్తున్నాను నేను. అయ్యో నా కుమారుడయ్యా ఇంతగా పశ్చాత్తాపడుతుంటే ఎలాగయ్యో, ఎలాగంటే ఎందుకయ్యా అంటే అతని మీద నాకు చాలా ప్రేమ ఉందయ్యో. అతను వదలలేనయ్యా నేను. అతను ప్రేమిస్తున్నానయ్యా నేను. అందుకేనయ్యా అతను ఏడుస్తుంటే పగిలిపోతున్నా అని చెప్తే నాకు నేను మాట ఇచ్చాను. ఏమిటి? ఏం మాట ఇచ్చాను దేవుడు? దావీదు, నీ ఓటి కొండకు నేను మాటు వేస్తా. నీ ఓటి పాత్ర బాగు చేస్తా. నీ ఓటి కూడా మరలా కొత్త పాత్ర చేస్తాను. అంతేకాదు, ఏది పోగొట్టుకున్నావో ఆ కొండలోంచి ఏది కారిపోయిందో, ఏది పోయిందో తిరిగి మరలా మహిమైశ్వర్యం తింపుతా. మొదటి కంటే రెట్టింపు దీవిన, రెట్టింపు ఆత్మ, రెట్టింపు శక్తి, రెట్టింపు బలాన్ని నేను నీకుండా నిండా నింపుతానయ్యా. ఎందుకంటే నీ మీద నా ప్రేమ ఉంది దావీదు. నీ ప్రేమిస్తున్నాను నేను. నువ్వు నా వాడువయ్యా, నా వ్యక్తి నువ్వు, నా మనిషివు నువ్వు, నా కుమారుడు నువ్వు, నా కుమార్తె నువ్వు నాకు కావాలి నాకు. కాబట్టి నేనయ్యా నిన్ను నేను ఓటి కుండకు మాటు వేస్తానయ్యా. ఎలా చేస్తావయ్యా? అప్పుడు ఆ మాట అనగానే ఎప్పుడైతే ఈ మాట మాట్లాడాడో దావీదు నుంచి ఒక కొత్త స్వరం బయలుదేరింది. చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 17 చూద్దాం. యెషయా 38:17. యెషయా 38:17. మిక్కటమైన ఆయాస వచ్చింది నాకు. ఎప్పుడు వచ్చింది? మాట వేయక ముందు. పగిలిపోతే, ఏడుస్తూ ఉంటే, రోగినైతే, వ్యాధిగొస్తే, భయంకరంగా ఉంటే మిక్కట ఆయాసము నాకు నెమ్మది కలుగుట కారణమాయను. నీ ఏం చేద్దంట? మాట ఎందుకు వేసా అంట ఆయన? ఎందుకు? నీ ప్రేమ చేత. అక్కడ మాట చదువు. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతులో పోకుండాయ్యా. వాస్తవంగా అయ్యా నువ్వు శిక్షిస్తే ఎడగపోవాలి. నేను గోతులోకి పోవాలి. నీ గోతులోకి పోవాలా? పాతాళకి వెళ్ళో చనిపోలే. నేను చనిపోకుండా జీవించే ఉండనయ్యా. కారణం ఏంటంటే నీ ప్రేమ చేత నన్ను నాశనం అనే గోతులోకి పోకుండా విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నాలో ఉన్న పాపం ఉందే. నాలో నీకు ఏ పాపం కనబడిందో, నాలో నీకు ఏ పాపము కనబడిందో దాన్ని వీపు వెనక మనకి
ఇసిరేశాడట. ఎంత దేవుడయ్యా నా దేవుడు! మా దేవుడు ఎంత ప్రేమ కలదో తెలుసా? మీ దేవుడు కాదు. మీ చాలామంది దేవుళ్ళు ఉంటారు. గోడంలో ఒక దేవుడు, చెన్నైలో ఒక దేవుడు, నాగపట్నం ఒక దేవుడు, ఆ దేవుడు ఇంకా పిరంగపురం ఒక దేవుడు, అటు ఉంటుంది గౌరీపట్నం ఒక దేవుడు. ఇంతమంది దేవుడు మీకు. నాకు ఒక్క దేవుడు, నాకు మా ఆయన. మా దేవుడి పేరు యేసు ప్రభు. మీకు 100 మంది దేవుళ్ళు ఉంటారు మీకులాగా. నాకు మా దేవుడు ఒక్కడే. ఒక్క దేవుడు అన్నాడు, నా దేవుడు అయ్యా, దాన్ని ప్రేమించాడయ్యా, ప్రేమిస్తూనే ఉన్నాడయ్యా, ప్రేమిస్తూనే ఉన్నాడయ్యా. నీ ప్రేమ చేత అయ్యా నా పాపాన్ని జ్ఞాపకం చేసుకోకుండా, నాశనమైన గోతులు పడవేయకోకుండా, నా పాపం, నాలో నీకే పాపం కనబడిందో ఆ పాపం అంత ఎత్తి వీ పెనక పడేసావయ్యా. నన్ను మరలా ఫ్రెష్గా కొత్త పాత్రగా కొత్త వ్యక్తిగా చేసావు. అది కనపడుకోకుండా చేసావయ్యా. నీ కంటి కనపడుకోకుండా కొత్త పాత్రలుగా మార్చేసావయ్యా. అది యేసయ్య ప్రేమ అండి. నిన్ను ప్రేమిస్తున్నాడు యేసయ్య. 6 నెలలు ప్రేమించాడు. పుట్టిన ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు? గద్దెంలో పడ్డావా? వాక్యంలో పడ్డావా? సరి చేయబడ్డావా? సరి చేసుకున్నావా? మార్చుకున్నావా? మనసు మారిందా? హృదయం మారిందా? ఎందుకని నువ్వు ఎన్ని ఘోరమైన పాపాలు చేస్తూ ఉన్నా నిన్ను చంపేయట్లేదు దేవుడు. సజీవులుగా ఉంచాడు దేవుడు, ఆరోగ్యంగా ఉంచాడు దేవుడు, కాపాడుతున్నాడు దేవుడు. నువ్వేం చేయాలంటే బతుకు మార్చుకోవాలి. నీ రోత బతుకు, నీ పాప బతుకు, అసహ్యమైన జీవితాన్ని మార్చుకుని యేసులోకి రా, ఆయన ముందుకు రా. అయ్యా నేను పడిపోయినయ్యో, చెడిపోయిన వాడినయ్యో, దొంగనయ్యో, త్రాగిపోతున్నయ్యో, విచారణయ్యో, మోసకన్నయ్యా, రకరకాల అన్ని పాపాలు చేసినయ్యా. అయినయ్యా చంపేయకుండాయ్యా సజీవుడిగా ఉంచావయ్యా. అది నీ ప్రేమయ్యా. ఈ పాపి పట్ల, ఈ దుర్మార్గం పట్ల, ఈ యదవ పట్ల, ఈ పాపి పట్ల నీకు చాలా ప్రేమ ఉందయ్యా. ఈ పాపిని ఎంతో ప్రేమిస్తున్నావయ్యా, ఎంతో కాపాడుతున్నావయ్యా, ఎంతో ప్రేమించావయ్యా. నన్నయ్యా నాశనమైన గోతులోకి, మరణమైన గోతులోకి పారిపోకుండా నీ చేతిని అడ్డం పెట్టావయ్యా, బతికించావయ్యా, ప్రాణం పోసావయ్యా, జీవం ఇచ్చావయ్యా. ఉన్నానంటే, నేను బతుకున్నానంటే కేవలము నీ ప్రేమయ్యా. ఈ పాపినయ్యా ఎంతగానో ప్రేమిస్తున్నావయ్యా, నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నావయ్యా. నేను దూరంగా ఉంటున్నా, నేను మందిరంలోకి రాలేకపోతున్నా, ఇంకా పాపంలో పడిపోతున్నా, లోకంలో ఉంటూ ఉన్నా, మారు మనసు లేకపోయినా, రక్షణ లేకపోయినా, పరపతిగా ఉండకపోయినా నన్ను ప్రేమిస్తున్నావయ్యా. ఎందుకంటే నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన కావాలి, ఆయన కావాలి, నువ్వు ఆయన కుమారుడు, నువ్వు ఆయన కుమార్తె, నువ్వు మార్చుకోవాలి, జీవితాన్ని పరిపూర్ణం అయిపోవాలి. ఎందుకయ్యా అంటే అన్నాడు, నేను పడిపోతే, చెడిపోతే, పడిపోయిన దాన్ని, పగిలిపోయిన దాన్ని మార్చి వేసి, బాగు చేసి, బతికించి మరలా నాలో కొత్త జీవాన్ని ఇచ్చావయ్యా. దానిలో ద్వారా ఇప్పుడు జీవించే ఉండాలి. నేను జీవించే ఉండాలంటే, బతికే ఉండాలంటే కేవలము ఉచితమైన కృప, నీ ప్రేమయ్యా. నీ ప్రేమ చేత నన్ను నాశనము అనే గోతులోకి పోకుండా నన్ను దర్శించి, దీవించి, కాపాడి, స్వస్థపరిచి, బాగు చేసి, బలపరిచి, నడిపించి, కొత్త పాత్ర చేసుకొని నిలబెట్టావయ్యా. నా పాపంతయ్యా నీ వీపెనక పడేసావయ్యా. అది కనపడకుండా చేసావయ్యా. ఆ పాప కనపడలేదయ్యా అంటే నేను నీ సొత్తు అయ్యా అని చెప్పాడు. చూడయ్యా, నాతోను అతడు కన్నీరు గారుస్తున్నాడయ్యా. అది కన్నీరు గారుస్తుంటే, ఏడుస్తూ ఉంటే, ఆ కన్నీరు కపటం లేకుండా ఉంటే, నిజంగా ఏడుస్తూ ఉంటే, ఆ ఏడుపులోనయ్యా, ఆ కన్నీటిలోనయ్యా అతని పాపాన్ని కొట్టేశాను నేను. అతని పాపం నాకు గుర్తే రావట్లేదయ్యో. ఎందుకంటే అతను నా బిడ్డయ్యా, నేను ప్రేమించబడే పరిశుద్ధుడయ్యో. అందుకని చూడయ్యా ఏడుస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాలం నువ్వు కన్నీరు గారించగలిగితే, నిజమైన పశ్చాత్తాపం కలిగి, నీ పాపిని గ్రహించి, నీ పాపినయ్యో తల్లి గర్భంలో నుంచి పాపంలో పుట్టాను, పాపలు బతికాను, ఇంక పాపంలో జీవిస్తున్నాను, నేను
పాపం నా మీద ప్రభుత్వం చేస్తుందయ్యో, పాపము నా మీద ప్రభుత్వం చేస్తా ఉంది, పాపం సంబంధిగా ఉన్నాను నేను, నాలో ఉన్న పాపం నన్ను ఆత్మీయంగా బలపడకుండా రక్షణలోకి రానికుండా చేస్తాయో. ఏ పాపము నీ మీద ఏలుబడి చేస్తుందో, ఏ పాపము నిన్ను పరిపూర్ణ పరిశుద్ధుని కాకుండా చేస్తుందో, ఏ పాపము రక్షణ మారు మనసులోకి రాకుండా ఆటంకం చేస్తుందో, ఏ పాపం బాప్తిసానికి రాకుండా ఆటంకం చేస్తుందో, ఆ పాపాన్ని చంపేయాలి. ఆ పాపాన్ని చంపేయాలి. ఆ పాపాన్ని ఒప్పుకోవాలి. ఆ పాపాన్ని దేవుడు చూపించాలి. అయ్యా ఈ పాపం ఉందయ్యా. ఈ మాసాంతకుడి ముగింపులో బాప్తిసాల కార్యక్రమం మనం దేవుని సన్నిధిలో ఉండాం. ఒప్పుకుంటావా? కప్పుకుంటావా? ఒప్పుకుంటావా? కప్పుకుంటావా? కప్పుకున్నంతసేపు ఏం కనపడదు నీకు కనపడదు, ఆయన కనపడుద్ది. నీకేం కనపడదు కప్పుకుంటే, ఆయన కనపడుద్ది. సమయం లేదు, ఇక సమయం కొంచెంగా ఉంది, సమయం కొంచెంగా ఉంది. వచ్చేవాడు ఆలస్యం చేయక రాబోతున్నాడు. సమయం కొంచెంగా ఉంది. నువ్వేం చేయాలంటే దుప్పటి తీసి బయట పారేయాలి. ఏంటంటే ఇప్పుడు దాకా దేన్ని ముసుకేసుకున్నావో, దేన్ని ముసుకేసుకున్నావో ఆ ముసుకంతా తీసి బయట పారవేయి. చూసుకో నువ్వు ఎలా ఉండవని. నిజంగా పాపిగా ఉంటే దావీదు వలె దేవుని సన్నిధిలో కపటం లేని కన్నీరు గార్చు, కపటం లేని ప్రార్థన చెయ్యి, ఏడో ప్రలాపించు, కన్నీరు గార్చు. అది నా తండ్రి చూస్తున్నాడు నిన్ను. నా తాను చూసావయ్యా దావీదు ఎలా ఏడుస్తున్నాడు, అందుకేనయ్యా ఆయన అంటే నాకు అంత ఇష్టం అయ్యా, అందుకే ఆయన అంటే నాకు చాలా ఇష్టం అయ్యో, చాలా మంచి ప్రార్థన పడయ్యో. ఆయన ఇస్తుడు కాబట్టి ఆ పశ్చాత్తాపం చూస్తున్నాను నేను. ఆ పశ్చాత్తాపంలో ఆ చేస్తే అంత కొట్టుకుపోయిందయ్యో, ఏడ్చాడయ్యో, కన్నీరు గాడ్చాడయ్యో. అందుకని నేను అతని పాపాన్ని క్షమించేసానయ్యా. ఇంకో మాట అందరూ తెలుసు వాక్యం అది. మీకా గ్రంథం 7 అధ్యాయం 18-19 అందరూ తెలుసు పాత వాక్యం ఇది. మీకా 7:18-19. మీకా తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమం. ఇక్కడ రెండు గమనించాలి. ఒకటేమో నీ స్వాస్థ్యములో అంటే ఆయన సమాజంలో, ఆయన సంఘములో, ఆయన రాజ్యములో, ఆయన వాస్తులో వరసగా ఉన్న నిన్ను, నీ మీద ఉన్న దోషాన్ని, నీ దోషాన్ని నేను పరిహరిస్తున్నానయ్యా. దోషం పరిహరించకపోతే పాపిగానే ఉంటావు. నీ దోషం తీసివేసి, నీ పాపం తీసివేసి, నీ దోషాన్ని పరిహరించి నిన్ను నేను నా రాజ్య వారసు చేయబోతున్నానయ్యా. కావాలా? ఆ రాజ్యం కావాలా? ఆయన రాజ్యం అండి పాటలు పాడితే రాదు, రోజు గుళ్ళకు కూర్చొని రాదు. ఏం చేయాలంట? ఆయన రాజ్యం కావాలంటే నువ్వేం చేయాలంట? ఏం చేయాలంట? కపటం లేని కన్నీరు కార్చాలి. నీ కన్నీటిలో విలువ ఉండాలి అన్నాడు. నీ దోషమును పరిహరించాను నేను. వారు చేసిన అతిక్రమాలన్నీ ఎన్నిసార్లు దేవుని వాక్యానికి లోబడక ఆజ్ఞను అతిక్రమించావో, ఎన్నిసార్లు దేవుని మాటను అతిక్రమించావో, ఎన్నిసార్లు వాక్యాన్ని అతిక్రమించావో, ఎన్నిసార్లు ధర్మశాస్త్రం అతిక్రమించావో, ఎన్నిసార్లు దేవుని శాస్త్రం, దేవుని మాట అతిక్రమించావో, నీ అతిక్రమాలన్నిటినీ నేను క్షమించే దేవుడు అంటారా? క్షమించే దేవుడు అయి ఉన్నావయ్యా. నీతో సమమైన దేవుడు ఎవడు ఉన్నాడు భూలోకంలో? ఉన్నాడండి? ఉన్నారా? ఎవ్వరు లేరు. నా దేవుడే, నా దేవుడే. ఏ దేవుడు లేడు అలాగా. నా దేవుడు మాత్రమే, నా దేవుడు మాత్రమే గొప్ప దేవుడు. ఆయన దోషాన్ని కడిగేసే దేవుడు, పాపాన్ని క్షమించే దేవుడు, అతుక్కొని తొలిసేసే దేవుడు, నేను పవిత్రంగా మార్చే దేవుడు అంటే నా దేవుడు. ఆయన పేరు యేసు క్రీస్తు ప్రభుల వారయ్యా. యేసు అడ్డ పెట్టుకొని పాపలో నువ్వు నీ జీవితంలో మార్పు లేకుండా ఉంటే యేసు ఎవరు తెలుసుకోడు?
ఏసే తెలుసు కూడా గుళ్ళో రాలేక మనసు మార్చుకోలేక పవిత్ర ఉండలేక ఏసు అడ్డుకోలేక ఆజ్ఞ అతిక్రమించి పాపం చేస్తూ లోపడకుండా ఉంటే నీ వంటి వాడు ఎవరున్నారయ్యా? అలాంటి దేవు క్షమించి దేవుడు ఏడయ్యా? ఆ తర్వాత ఆయన కనికర చూపుటయందు సంతోషం. నీ మీద కనికర చూపించే దేవుళ్ళు బహు సంతోషం ఆయనకంట. నువ్వు చెడిపోతే పడిపోతే నువ్వు బాగు చేసి బలపరచడానికి గొప్ప కనికరము దయ సంకల్పము కలిగిన దేవుడు నా యేసు ప్రభుల వారయ్యా. ఆయన తృణీకరిస్తావా? ఆయన లోపడతావా? తృణీకరిస్తావా? ఆ కనికరాన్ని జ్ఞాపకం చేసుకోవా? ఎన్నోసార్లు నా యేసు నీ మీద కనికరి పడ్డాడు. కనికర సంపన్నుడు ఆయన, దయా కనికరం కలిగిన వాడు ఆయన. అంత కనికరం ఎందుకంటే నిన్ను ప్రేమించి నిన్ను స్నేహించి నిన్ను దాని రాజ్య సమం చేయాలని నీకోసం ఆయన కనికరం సంపన్నుడిగా ఉన్నాడయ్యా. తర్వాత నిరంతరము పొద్దాగా దావీదా పాపం చేశాను నువ్వు వెళ్ళి కుదరదురా అనలా. ఎందుకంటే దావీదు పరిశుద్ధుడు, భక్తుడు, ఆత్మపూర్ణుడు అని దాన్ని క్షమించి మాటివేసి ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకో. ఇక దావీదు మీద ఏం దానికి కోపమే లేదు. అందుకే దావీదు అంతగా వర్ధిల్లాడు. దావీదులో ఏమున్నాడు? కోపపడకుండా ఆయన కోపగించాడు. ఎప్పుడు ఇచ్చి కోపగించడు ఆయన. కోప ఒక నిమిషమే, ఒక సెకండే అందులో నీ మొత్తం కొట్టుకుపోయింది. ఇంకా దేవుడిని ప్రేమిస్తున్నాడండి. నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. సంఘాన్ని ప్రేమిస్తున్నాడు, మన గ్రామాన్ని ప్రేమిస్తున్నాడు, మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు మాట వినకపోతున్నావు, లోపడకపోతున్నావు, ఇష్టాసనంగా లజ్జాకర జీవితం జీవిస్తున్నా సరే, పరిశుద్ధ జీవితం కోల్పోయినా సరే, యేసుక్రీస్తు బిడ్డగా జీవించలేకపోతున్నా, లోన రకంగా పైన రకంగా లోపల అంత విషయం. రాత్రి ఇంట్లోకి వెళ్ళినాక నేను ఈ రాత్రి గుళ్ళో వాక్యం నన్ను గుర్తొచ్చి మధ్య నిద్రపోతూ పడుకున్నాను. మధ్యలో నాకు ఏమని లోపల భక్తి లేనివాడంట. ఏమంటంట? లోపల భక్తి లేని వాళ్ళు ఏమంటంట? ద్వేషం, కపటం, క్రోధం. ఎస్, థ్యాంక్ యూ. లోపల భక్తి ఉన్న వాడికేమో అంత ప్రశాంతంగా ఉంటాడు. దావీదుకి ఏముంది? లోపల భక్తి ఉంది. లోపల భక్తి లేని వాళ్ళలో ప్రేమ ఉండదండి. లోపల భక్తి ఉన్న వాడికే ప్రేమ ఉంటుంది. లోన ప్రేమించాలి, పైన గర్జించాలి. కానీ యోసేపు అన్నాడు అది ఏమనంటే లోపల ప్రేమ లేని వాడు క్రోధమును మనస్సులో పెట్టుకుంటాడట, కక్ష పెట్టుకుంటాడు, ద్వేషం పెట్టుకుంటాడు, పగ పెట్టుకుంటాడు. ఎందుకంటే వాళ్ళు ఉండవలసింది ఏంటి? ఆయనలో ఏముండాలంటే లోపల వ్యక్తున్నారు. కానీ మన దగ్గర ఏముందంటే బయట పట్టారం. లోపల అంత క్రోధం, కక్ష, ద్వేషం, అసూయ, మత్సరం, డాగు ఇవన్నీ ఉండిపోయినాయి. అందుకని నీ దగ్గర ప్రేమ నిలబట్టల్లా. యేసయ్య అన్నాడు ఇప్పుడైనా నేను నీ పాపాలు క్షమిస్తున్నా, బాగు చేయనుకుంటున్నా. దావీదుకి ఇచ్చిన ప్రేమ నేను కూడా చూపిస్తున్నా. ఆ ప్రేమ కావాలా? ఆ క్షమాపణ కావాలా? ఆ నూతన పాత్ర చేయబడాలా? ఆశపడుతుంటే నువ్వేం చేయాలంటే ఈరోజు దావీదు వలె నీవు కూడా కపటం లేని కన్నీటి ప్రార్థన చేయాలండి. కపటం లేని కన్నీటి ప్రార్థన చేయాలము. అప్పుడే నా దేవుడు నిన్ను నూతన పాత్రగా మార్చగలడు, నూతన వ్యక్తిగా మార్చగలడు. నీ పాప జ్ఞాపకం రాకోకుండా పరిపూర్ణం చేయగలడు. కాబట్టి ఈరోజు ఏం చేయాలంటే ఈ మాసంలో కొడుకులో కపటం లేని ప్రార్థన చేసారు కాక ప్రార్థన చేద్దామండి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఒకళ్ళు వేయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా దర్శించయ్యా, నాతో మాట్లాడేవయ్యా. దావీదు వలె నన్ను కూడా ప్రేమిస్తున్నావయ్యా. నీ ప్రేమను గ్రహించాలయ్యా, నీ ప్రేమను అర్థం చేసుకొని నీ ప్రేమలో జీవిస్తూ నీ బిడ్డగా ఉండాలి ప్రభువా. ఒకవేళ నా లోపలయ్యో నాలో ఏదైనా పాపం ఉంటే, ద్వేషం ఉంటే, ఏదైనా ఉంటే ఇప్పుడే ప్రభు కడిగయ్యా బాగు చేయి, పరిశుద్ధ జీవితాన్ని కలుగు చేయ ప్రభు అని
దేవుని సన్నిధిలో అంగలార్చుదామండి. ప్రార్థన చేద్దాం. సరిచేయ్యా, బాగు చేయయ్యా, బలపరచయ్యా, కొత్త పాత్రగా, కొత్త వ్యక్తిగా నన్ను చేయయ్యా అని ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. దేవా, ఇప్పుడే నన్ను అభిషేకించయ్యా. ప్రార్థన చెయ్యి. ప్రార్థన చెయ్యి. దేవాన్ని దర్శించయ్యా. అభిషేకించు, అభిషేకించు, బలపరచు, ఆత్మ అభిషేకంతో నింపు అని ప్రార్థన చెయ్యి.